ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తిరుపతమ్మ గారు బట్టలట్టుకొచ్చానమ్మా. అక్కడ పెట్టు నరసమ్మా. అట్టగేనమ్మా. అన్నట్టు మీ మేనల్లుడు గంగ మన ఊళ్ళో స్కూల్ కొనేసాడంటమ్మా. ఏంటి, మా చెల్లెలు కుమదవల్లి చదువుతున్న స్కూల్ని అన్నే కొనేశాడా? అవునమ్మా, శ్రీవల్లిని ఉద్యోగంలో నుండి తీయించేశారంట కదా. అందుకే మీ అన్నయ్య స్కూల్నే కొనేసి శ్రీవల్లికి గిఫ్ట్ కింద ఇచ్చాడనేసి ఊరంతా మాట్లాడుకుంటున్నారు. ఏంది నరసమ్మా, బట్టల మూటలతో పాటు గాలి వార్తలు మోసుకొచ్చుండవు? తిండికి తికాణం లేనోడు స్కూల్ ఎట్టా కొంటాడు? తెలీదు బాబు, ఊరంతా మాట్లాడుకుంటుంటే విన్నాను. తిరుపతమ్మ గారు ఉంటాను. ఆ స్కూల్ నాకే అమ్ముతానని ప్రిన్సిపల్ నాకు మాట కూడా ఇచ్చాడు. ఇప్పుడు గంగకెట్ట అమ్ముతాడు? వాళ్ళు అమ్మినా కొనడానికి గంగ దగ్గర డబ్బెక్కడది నాన్న. ప్రచారంలో ఫ్రీగా టిఫిన్ పెట్టి సింపతి కొట్టేశాడు. ఆ స్కూల్ కొనాలంటే ఇంకేదైనా కొట్టేస్తే తప్ప గంగ జీవితంలో ఇలాంటి మిరాకిల్ జరగదు కదా. మా అన్నయ్యని అంత తక్కువ అంచనా వెయ్యకు బావా. ఎందుకంటే ఊరంతా మన వెనకే అని పంచాయతీ ఎలక్షన్లో విర్రవీగిన వరదరాజులు మావయ్య వెనకే ఉండిపోయాడు. ప్రచారం చేయడానికి డబ్బు లేకపోయినా మా అన్నయ్య సర్పంచ్ అయ్యాడు. అలాగే ఈ స్కూల్ని కూడా కొనేసుండొచ్చు కదా. స్కూల్ కొనడం అంటే అంత ఈజీ కాదు. డబ్బుండాలి, రిజిస్ట్రేషన్ చేయించాలి. మాట వరుసకి కొనాలనుకుంటున్నాను అని ఒక ముక్క చెప్పేసరికి అందరూ కొనేశారు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారేమో. అలా ఊహించుకోవడం మీకొచ్చు. గంగా మాటల్లో చెప్పకపోయినా మంచి పనైతే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. ఎట్టా కొన్నాడో రేపొద్దున తెలుస్తుంది తిరుపతి. పద నాగవల్లి, పదమ్మా. ప్రిన్సిపల్ గారు, అసలు నమ్మలేకపోతున్నాను. అవును గంగా, అది అక్షరాలా నిజం. నాకు అందాల్సిన డబ్బు అందింది. నీ చెల్లెలు శ్రీవల్లి పేరు మీద స్కూల్ రాసిచ్చేశాను. ఇక మీ చెల్లెలే ఆ స్కూల్కి ఓనర్. అది ఎలా సాధ్యమవుతుందండి? అదృష్టం అలా కలిసొచ్చిందంతే. నాకు కావాల్సింది డబ్బులు. ఆ డబ్బుతో నా అవసరం కూడా తీరిపోయింది, ఆదాయం కూడా వచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వరదరాజులు కూడా ఆ స్కూల్ని కొనేయాలనుకున్నారు. ఫ్యాన్సీ రేట్కే తీసుకోవాలనుకున్నారు. కానీ 1 సంవత్సరం తర్వాత స్కూల్ మూసేసి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెడతారని తెలిసింది. అందుకే ఇవ్వడానికి నాకు మనసొప్పలేదు. మా పెద్దనాన్న ఆలోచన చూసారా? పిల్లల చదువు పాడైపోయి భవిష్యత్తు ఏమైపోతుందో నన్న ఆలోచన లేకుండా బార్ పెట్టాలనుకున్నాడా? అవునమ్మా, నాకు కూడా ఆ విషయం చెప్పలేదు. కానీ మధ్యవర్తి ద్వారా తెలిసింది. నేను కూడా ససేమిరా అమ్మకూడదనే అనిపించింది. కానీ వాళ్ళు ఎవరిని ఏం చేస్తారో, ఎవరిని బెదిరిస్తారో భయం వేసింది. ఈలోపు ఒక ఆవిడ వచ్చి డబ్బులు కట్టి స్కూలు శ్రీవల్లి పేరు మీద రిజిస్టర్ చేశారు. ఎవరండి? ఏమో గంగా, నాకు కూడా పూర్తి వివరాలు తెలియదు. అసలు వాళ్ళు ఎవరు ఏంటి అడిగేంత అవకాశం కూడా ఇవ్వలేదు. నా సమస్యలో నేనున్నాను. అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, నా కష్టాలు తొలగిపోతాయన్న ఆలోచనతోటి ఆరా తీయలేకపోయాను. ఏదేమైనా మంచి జరిగింది ప్రిన్సిపల్ గారు. శ్రీవల్లి చేతికి బడొచ్చింది. పిల్లలు భక్తులవుతారు, అది గుడవుతుంది. వాళ్ళ ఆశలు నెరవేరుతాయి. సరస్వతీదేవి కృప వల్ల పిల్లలందరూ గొప్పవాళ్లుగా ఎదుగుతారు. అవునమ్మా, మంచి రోజు చూసుకొని స్కూల్ దగ్గరకు వచ్చి పూజ చేసి వెళ్ళండి. మంచిది ప్రిన్సిపల్ గారు. అలాగే గంగా. అమ్మేసిన ఆయనే నమ్మలేకపోతున్నారు, ఇంకా మనం ఎలా నమ్మగలుగుతాం? ఆ తల్లి మన ఇంటికి రావడం, ఈ కాగితాలు ఇవ్వడం అంత ఆశ్చర్యంగా ఉంది. నిజంగా అమ్మవారి ఈ కాగితాలు ఇచ్చిందనిపిస్తుంది. నువ్వెప్పుడూ పైడి తల్లమ్మని కొలుస్తావు కదా, ఆ తల్లి అనుగ్రహం కలిగింది.
నీ పుట్టినరోజు నాడు ఇంత మంచి జరిగిందంటే వచ్చే పుట్టినరోజు నాడు ఇంకా ఈ స్కూల్ని బాగా డెవలప్ చేసి మంచి స్థాయికి వస్తావేమో అక్క. నేను చదివే స్కూల్కి అక్క ప్రిన్సిపాల్ అయితే హ్యాపీగా చదువుకోవచ్చు. ఇదిగో అక్క, నేను లేటుగా వచ్చినా హోంవర్క్ చెయ్యకపోయినా నువ్వేమనకూడదు. ఇక స్కూల్ మనదే కాబట్టి 24 గంటలు అక్కడే ఉండి చదువుకోవాలి. అలాగే నీ తోటి వాళ్లతో నువ్వే హోంవర్క్స్ చేయించాలి. అమ్మో, అక్క ప్రిన్సిపాల్ అయితే నన్నేడిపించేలా ఉన్నారు. నేను ఎదగాలనో స్కూల్ని అడ్డు పెట్టుకుని బాగా సంపాదించాలనో లేదన్నయ్య. పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలి. నేను సంపాదించకపోయినా పర్వాలేదు, ఆ స్కూల్ వల్ల నలుగురికి మంచి జరిగితే చాలు. ఇంత మంచి ఆలోచన నీకుంది కాబట్టే ఆ భగవంతుడు నీకు మేలు చేశాడమ్మా. ఆ తల్లి వండి పెట్టి మన కడుపులో నింపింది. ఈరోజు మన గుండెల నుండి సంతోషం నింపగలిగేలా చేసింది. ఆ వచ్చినమ్మ ఎవరో కాని మనందరం రుణపడిపోయాం. సంతోషం గంగా, సర్పంచ్గా గెలిచి ఊరి బాగోగులే చూసుకోవడం కాకుండా ఈ ఊరి పిల్లల చదువుల బాధ్యత కూడా నువ్వే తీసుకున్నావన్నమాట. నాదే ఉందండి, ఇదంతా నా చెల్లెళ్ళ అదృష్టం. పాఠాలు చెప్పి పిల్లల్ని చైతన్యవంతుల్ని చెయ్యాలనుకున్న తన ఆశయం ఈ స్కూల్ ద్వారా నెరవేరితే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది. ఇదంతా శివపార్వతి చలవేనోయ్. తను ఇంట్లోకి అడుగు పెట్టాక పచారీ కొట్టు తగలబడినా సావిత్రమ్మ టిఫిన్ సెంటర్ పెట్టావు. తను కూడా ఇన్స్పెక్టర్ అయ్యింది, నువ్వు సర్పంచ్ అయ్యావు. తన రాకతో ఇలా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు స్కూలు పెట్టేంత స్థాయికొచ్చారు. థ్యాంక్స్ బాబాయ్. నాది గోల్డెన్ లెగ్ అని గంగా బావకి బాగా గుర్తు చేశారు. నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నా వాళ్ళు నమ్మరు. అన్నయ్య సరదాగా ఆట పట్టిస్తాడు కానీ నువ్వు గోల్డ్ శివ. కానీ అతిగా మాట్లాడి అన్నయ్య చేత రోల్డ్ గోల్డ్ అనిపించుకుంటుంది. రోల్డ్ గోల్డ్లో కూడా గోల్డ్ ఉంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.